ఈ దిన వాక్యం ఏమిటంటే కొన్ని విషయాలలో మనము నిలకడగా ఉండాలి. నిలకడగా ఉంటేనే ఆశీర్వాదం, నిలకడగా ఉంటే జయ జీవితం, నిలకడగా ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. బోయాజుకు భార్యలమైతం. బోయాజు ఎవరండి? బోయాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రూతు 2వ అధ్యాయము 8వ వచనము చదవండి. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినాలే, వేరొక పొలానికి వెళ్ళొద్దు, దీన్ని విడవద్దు, ఇక్కడ నాకు పనికత్తెలు ఉన్నారు, వాళ్ళ దగ్గర నిలకడగా ఉండు. స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఆయన సంఘానికి వచ్చిన వారు, ఆయన పొలానికి వచ్చిన వారు, ఆయన సావాసానికి వచ్చిన వారు ఎక్కడెక్కడనో పరిగెత్తుతున్నారండి. ఆశలు ఎక్కడెక్కడో పరిగెత్తుతున్నాయి, ఆలోచనలు ఎక్కడెక్కడో పరిగెత్తుతున్నాయి. కానీ రూతు ఆ పొలానికి ఎప్పుడైతే వచ్చిందో, బోయాజు చెప్పిన మాట ఏమిటంటే, నా పనికత్తెల దగ్గర నిలకడగా ఉండు. దేవునికి స్తోత్రం. వారు ఒక్కరు కావచ్చు, వారు ఇద్దరు కావచ్చు, వారు 10 మంది కావచ్చు, వారు 5 మంది కావచ్చు, చిన్న సంఘమే కావచ్చు, ఆ పనికత్తెలతో నిలకడగా ఉంటే ఆమేన్. రూత్ అక్కడ దీవించబడబోతుంది. దేవునికి స్తోత్రం. రూత్ ఎందుకు దీవించబడబోతుంది? నిలకడగా ఉంటే దీవించబడబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నిలకడగా ఉంటే ఆశీర్వదించబడబోతుంది. నిలకడ అనేది కావాలా? ఎప్పుడు వస్తుందండి నిలకడ? త్వరగా చెప్పండి, ఎప్పుడు వస్తుంది నిలకడ? ఇతర ఆశలను చంపుకున్నప్పుడే నిలకడ. స్తోత్రం. ఇంకా అక్కడ ఇక్కడ మనసు ఉన్నప్పుడు నిలకడ ఉండదు. ఈ పొలములో ఉండాలా, వేరే పొలములకు వెళ్ళాలా? ఈ పనికత్తెల దగ్గర ఉండాలా, వేరే పనికత్తెల దగ్గరికి వెళ్ళాలా? ఈ సంఘములో ఉండాలా, వేరే సంఘానికి వెళ్ళాలా? లేకుంటే ఈ సేవకుని కింద ఉండాలా, వేరే సేవకుని దగ్గరికి వెళ్ళాలా అన్న ఆలోచనలు ఉన్నప్పుడు ఆశీర్వాదాలు రావు. అది నిలకడ కాదు. నిలకడ అనే దానికి పేరు ఏంటంటే, ప్రతి ఆశను చంపుకున్నప్పుడే నిలకడ. స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కాళ్ళు చేతులు ఏమి పని చేయండి, అతడు పోయి తెచ్చుకుంటా అనుకుంటాడా? కానీ ఏది వచ్చినా అతని దగ్గరికి వస్తుంది. దేవునికి స్తోత్రం. నిలకడగా ఒక వాక్య పరిచర్య స్టార్ట్ అయినప్పుడు అక్కడిక్కడ తిరగద్దు. నిలకడగా కుమారి, నాకు పనికత్తెలు ఉన్నారు, నా పొలంలో పని చేసేవారు ఉన్నారు, నా వ్యవసాయంలో పని చేసేవారు, నా పొలంలో పని చేసేవారు ఉన్నారు, నాకు పనివారు ఉన్నారు, వారి దగ్గర నిలకడగా ఉండు. దేవునికి స్తోత్రం. నిలకడ అనేది ఎప్పుడు? ప్రతి ఆశను చంపుకున్నప్పుడే నిలకడగా ఉండగలుగుతాం. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే 2:21 రాయబడిన మాట చదివితే, అదే 2:21 చదివితే, రూతు అంతేకాదు, అతడు నన్ను చూసి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పరివార యుద్ధ నిలకడగా ఉంటుంది. ఆమేన్. ఆమేన్.
పంట కోత అంతా అయిపోయే వరకు, యుగ సమాప్తి అయిపోయే వరకు. స్తోత్రం. కోత అంటే ఏంటండి? యుగ సమాప్తి, రాకడ వరకు. దేవునికి స్తోత్రం. ఆమేన్. నిలకడగా స్తోత్రం. పనివారితో నిలకడగా, దేవుని పట్ల నిలకడ, సంఘములో నిలకడగా, సేవకుని వెంబడించుటలో నిలకడగా, దేవుడు ప్రకటించినటువంటి ఆ వాక్యాన్ని పాటించుటలో నిలకడగా ఉంటే, స్తోత్రం, ఎప్పటి వరకు? అంతం వరకు, కోత అయిపోయే వరకు. కోత కోసేవారు ఎవరండి? కోత కోసేవారు ఎవరు? దేవదూతలు. దేవునికి స్తోత్రం. ఆమేన్. కోత కోసేవారు దేవదూతలండి. ఆ కోత అయిపోయే వరకు నిలకడగా. స్తోత్రం. అందుకనే ప్రకటనలు ఎందుకు రాయబడ్డదంటే, అంతం వరకు నమ్మకముగా ఉండుము, దేవుడు నీకు జీవ కిరీటం ఇచ్చును. అంతం వరకు నమ్మకము, అంతం వరకు నిలకడా, అంతం వరకు చూపు అటు ఇటు, ఆలోచన అటు ఇటు అనకూడదు. రూతుకు బోయాజు నేర్పుతున్నటువంటి విషయాలు రూతు పాటించింది కనుకనే రూతు దీవించబడ్డది. చేతులెత్తి ఆమేన్, ఆమేన్. ఒక మాట మీకు గట్టిగా తగిలితే అదే చెప్పండి, మేము తప్పు పట్టుకున్నట్టు ఇవ్వలేరు. స్తోత్రం. ఫోన్ షాప్లకు పోతే ఫోన్ కొట్టు పెట్టి ఉంటది, అది దొంగిలిస్తున్నామని తీసినాం అనుకో, కుయాం కుయాం మొత్తుకుంటది. అట్లా మనము దేవునికి స్తోత్రం. ఎవరికి ఎవరు ఏ అద్దులో ఉండకుండా దేవుని స్తుతించవచ్చు. దేవునికి మహిమ కలుగును కాక. నీకు ఆత్మ అభిషేకం అత్తే వాక్యం ప్రకటిస్తుండగా కూడా ఆత్మతో నింపబడి అన్య భాషతో మాట్లాడచ్చు. దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇందాక పాడేటప్పుడు ఒక ఆమె, ఇప్పుడు ఆలెలుయా చెప్పేటప్పుడు ఒక ఆయన, వాళ్ళ స్వరాలు బాగున్నాయండి. మరి మన స్వరాలు ఏమైనాయి? వాళ్ళని గద్దరించి పెట్టాలంటే చూడండి, అదరగొట్టేటట్లుగా గద్దరించి పెడతాం. మరి దేవుని స్తుతించేటప్పుడు నీ స్టైలా? స్తోత్రం. నీ సొబుద్దా? అందుకనే వాక్యాన్ని ఏమి చదువుతున్నామంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కోత అయిపోయే వరకు, స్తోత్రం, మనసు ఎక్కడ పరిగెత్తదు, నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ పనిలో నిలకడ, ఆ పరిచర్యలో నిలకడగా, ఆ సంఘములో నిలకడగా, ఆ సావాసములో నిలకడగా, ఆ సేవకులతో నిలకడ. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం అక్కడే ఉంది. నువ్వు నిలకడగా ఉన్నదాన్ని బట్టే దీవించబడతావు. రూతు నిలకడగా ఉన్నదాన్ని బట్టి దీవించబడ్డది. మనసు ఎక్కడ పరిగెత్తనీయలేదు. దేవునికి స్తోత్రం. ఆమె జీవితం ఏంటండి? పరిగే జీవితమే. పరిగే జీవితం. పరిగేరుకున్న వారికి తృప్తిగా ఉంటుందా? ఒక అధికారి దగ్గర వ్యవసాయంలో బాధ్యత వహించి పంట పండించిన వానికి పండించిన వాడు ఒక పాలేరోడు అనుకుంటాడట. ఆ యజమాని ఇంటికి చేసేటప్పుడు, ఇదంతా నేనే పండించాను. కానీ దేవునికి మహిమ కలుగుడు గాక. పౌలు ఏమంటాడంటే, నారు పోసింది ఒక్కడు, నీరు గట్టింది ఒక్కడు,
వృద్ధి కలుగజేసిన వాడు, వృద్ధి కలుగజేసిన వాని ఎందే ఉన్నది. దేవునికి మహిమ కలుగును కాక. నారు పోసిలో నీరు కట్టిన వానిలో ఏమి లేదు, వృద్ధి కలుగజేసిన వానిలోనే సమస్తం ఉన్నది. నీకెంత వృద్ధి కలుగుతలేదు, దేవునికి స్తోత్రం. ఎంత వృద్ధి కలుగుతలేదు, దినము నా వృద్ధి ఏంటో నాకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆ దేవుల్లో నిలకడగా ఉంటే, వాక్యము చదువుటలో నిలకడగా ఉంటే, సాహసములో నిలకడగా ఉంటే, నమ్మే విషయంలో నిలకడగా ఉంటే, ఆ వృద్ధి నాకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. అందుకనే వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, అత్యాశలు కలిగి మనస్సు ఇటు అటు పరిగెత్తుడ కంటే ఎదుట ఉన్నది అనుభవించుటయే మేలు. అదే 2:23 మనం చదివినప్పుడు ఈ విధంగా ఉంది. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు రెండు. ఏ కోతుంది? ఎవల కోతుంది? గోధుమ కోతుంది. ముగియ వరకు ఆమె ఏరుకొనుచు బోరాజు పనికత్తెల పెద్ద. ఆమేన్. 2 కోతలు అయిపోయే వరకు దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎవల కోత? గోధుమల కోత. 2 కోతలు అయిపోయే వరకు ఇంకెక్కడుందండి? పరిగే. స్తోత్రం. పరిగేరుకునే స్థితిలోనే నిలకడగా, దాన్ని బట్టే తృప్తి. స్తోత్రం. దాన్ని బట్టే తృప్తి, దాన్ని బట్టే సమృద్ధి, దాన్ని బట్టే ఆనందం, దాన్ని బట్టే సంతోషం, దాంట్లోనే నమ్మకం. ఎంత మనకు లభిస్తుందో, లభించిన దాన్ని బట్టి క్రమముగా స్తోత్రం. మీకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడవండి. రూతుకు లభించిన దాంట్లో క్రమంగా ఉన్నది, పరిగే స్థితిలో క్రమముగా ఉన్నది. ఆ నిలకడ స్తోత్రం. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? పట్టుకొని పోతారా? విడిచిపెట్టిపోతారా? ధ్యానిస్తారా? ధ్యానించడం మానుతారా? స్తోత్రం. ఇదంతా వారమంతా కూడా ధ్యానించండి. మీ బైబిల్లో రాసుకోండి. నిలకడ. దేవునికి మహిమ కలుగును కాక. లేకుంటే వాక్యము యూట్యూబ్ లో పెట్టబడతాయి. వాక్యం అని వినండి. ఏం సైతాన్ని పట్టిందో మనోళ్ళు వాక్యం విన్నారు. ఏం పట్టింది? గంటలు పెరగయా? మన వాక్యమే మనం వినం. అందుకనే పక్కింటి పచ్చడైనా తీయగా ఉంటుందట. యేసు రక్తమే జయం. ఊళ్ళల్లో అన్నం వేసుకొని, అక్క ఇవాళ ఏం చేసినావు అక్క అన్నట్లుగా అడక తింటారు. వాళ్ళ కడప దగ్గర కూర్చొని తినేస్తారు. అట్లనా? తింటారా? తిన్నారు. ఊళ్ళల్లో వాళ్ళ కడప దగ్గర కూర్చొని తినేస్తారు. మంచిగా మెక్కేస్తారు. ఆ కూర సాకు చెప్పుకొని పోతే ఇంత అన్నం కూడా వేస్తారు. మరి అయిపోతే ఏం చేస్తారు? తెలియదా? అడుగుతుంది అందాలమ్మ. స్తోత్రం. అడుక్కుంటారమ్మా ఊళ్ళల్లో. ఇప్పుడు లేదు, ఇప్పుడు తగ్గింది. అప్పుడు పోయేవాళ్ళు. కనీసము నేను రోజుకు 3-4 అన్న చూసేవాడిని.
స్కూల్లో ఉన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా 10 ఇండ్లకి వినబడేటట్టుగా అడిగేవారు, రాజక్క ఏం చేసినావు అక్క ఈరోజు? స్తోత్రం. హల్లెలూయా. ఇంతంత పచ్చడి వేసుకొని పోతే ఇంతంత కూర. అట్లా ఉండకూడదండి. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అధ్యాస అది. పక్కింటోళ్ళు సికనే అనుకున్నట్లు ఆసనత్తెట్లా? ఈ దినాలలో చాలా మంది బ్రతక ఆ విధంగానే ఉంది. ఈడేమి దొరుకుతుందో, ఆడేమి దొరుకుతుందో, ఈ సంఘంలో ఏమి దొరుకుతుందో, ఆ సంఘంలో ఏమి దొరుకుతుందో, ఆశీర్వాదాల కొరకు పరిగెత్తుతుర్రండి. ఆశీర్వాదం, ఆశీర్వాదం. స్తోత్రం. రండి, ఆశీర్వాదం. పరిగెత్తితే ఆశీర్వాదం వచ్చిందా రూతుకు? స్తోత్రం. చెప్పండి, పరిగెత్తితే ఆశీర్వాదం వచ్చిందా? ఎట్లా ఆశీర్వదించబడ్డది? నిలకడగా ఉన్నదాన్ని బట్టి. ఎవరి కోత కాలము నిలకడ, గోధుమల కోత కాలము నిలకడ. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దిన వాక్యం ఏంటండి? నిలకడగా ఉండాలి. మనం నిలకడగా ఉండాలి. రూతులో 3 చోట్ల మనం చదువుకున్నాము. ఆమె నిలకడగా ఉండాలని బోయాజు బోధించిన దాన్ని బట్టి ఆమె 2 కోతల కాలము నిలకడగా ఉన్నది, దీవించబడ్డది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రూతు పరిగ జీవితం పోయిందా లేదా? ఇప్పుడు ఏమైంది? రూతు ఏమైంది? అది నాకు చెప్పండి. రూతు 2 కోతల కాలం వరకు నిలకడగా ఉన్నది. ఆమె పరిగ జీవితం పోయిందా లేదా? ఏమైందా ఆమె? నాకు మీరు చెప్పండి. ఇప్పుడు రాణి అయిపోయిందండి. దేవునికి స్తోత్రం. పంటకే యజమానురాలు, ఆస్తికి యజమానురాలు. ఆమేన్. అంతస్తుకు యజమానురాలు. బోయాజుకు భార్య. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నిలకడగా ఉన్న దాంట్లో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. బహుశా ఈ వాక్యం అంతా వివరించాలంటే కొన్ని వారాలు కావచ్చు. ఇక్కడ మనం చదివినప్పుడు యోబు 2:3 రాయబడ్డ మాట చదివితే ఈ విధంగా ఉన్నది. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించాలా? అతడు యథార్థవర్ధనుడు, అతడు న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయటకు నువ్వు నన్ను ప్రేరేపించిన. అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. ఆమేన్. నష్టం ఏదైనా కావచ్చు, కష్టం ఏదైనా కావచ్చు, ఇబ్బంది ఏదైనా కావచ్చు, ఇరుకు ఏదైనా కావచ్చు, శోధన ఏదైనా కావచ్చు, నిలకడగా ఉంటే 2 అంతల ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. నిలకడగా ఉంటే. సంఘం చిన్నదే, నిలకడ
కొద్ది సంఘమే నిలకడ. ఆమేన్. ఆసక్తి కనబరచాలి. స్తోత్రం. మీకు సంఘం పట్ల ఆశ పెరగాలి. Praise the Lord. ఈ పోడియం చూసినప్పుడు నాకు సిగ్గయింది. నేను చెప్పాలా, అరే ఈ పోడియం ఖరాబ్ అయింది, దీనికి కలర్ వేయాలి. స్తోత్రం. Hallelujah. నేను సొంతంగా తీసుకొచ్చి చేస్తాను. పాస్టర్ వచ్చే వరకు ఇది ఒక మంచి స్థితి కనబరచాలి. సంఘం పట్ల ఆసక్తి ఉండాలండి. స్తోత్రం. Hallelujah. ఆమేన్. స్తోత్రం. పాస్టర్ ఇది చేతనన్నో వెనుకలు తీసుకున్నారు. నీతిమంతుడాట నష్టం వచ్చిన మాట తప్పడాట. స్తోత్రం. ఇంకా ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుందండి? బర్కుడే. అందుకనే కళ్ళం పెట్టే కాడ వరి కోసేవాళ్ళు భూమికి మత్రంగా. భూమికి మత్రం యేసు రక్తం జయం. నష్టం వచ్చిన మాట తప్పద్దు. Amen. దేవునికి ఇత్తనన్నదట ఇంట్లో ఉంచుకోకుండా. రవి లోపలికి రా. దేవునికి ఇత్తనన్నది ఇంట్లో ఉంచుకోవద్దట. స్తోత్రం. Hallelujah. తెల్లవారే వరకు ఉంచుకోవద్దట. దేవునికి మహిమ కలుగును గాక. Amen. దేవునికి స్తోత్రం. Hallelujah. యోబు సంగతిని గ్రహించినప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఇతరులు చూస్తేనే అబ్బో 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 ఏమి కష్టం అండి, ఏమి నష్టం అండి, ఏమి ఇబ్బంది అండి, ఏమి శ్రమ అండి అని ఆశ్చర్యపడినంతగా స్నేహితులు అందరూ వచ్చి ఆయన శ్రమను చూసి దూరం కూసుడు చూస్తుర్రట. పలకరించడం కూడా ధైర్యం లేదు. ఏం పలకరిస్తామండి? స్తోత్రం. ఏం పలకరియగలుగుతాం? నేను ఒక ఆమె భర్త చనిపోయిన ఆమె వచ్చింది. ఆమెను పలకరిస్తే కూడా ఏం పలుకుతలేదు. ఏడుపు ఒకటే. తిండి తినబెడితే కూడా తింటలేదు. ఏడుపు ఒకటే. ఆ దుఃఖం ఎట్లుంటది, ఆ బాధ ఎట్లుంటదండి? ఒంటెల మందు పోయింది, గొర్రెల మందు పోయింది, మేకల మందు పోయింది, గాడిదల మందు పోయింది, లోటపటలు పోయినాయి, ఇంకా జీతగాలు పోయిర్రు, పని వాళ్ళు పోయిర్రు, పనికత్తెలు పోయిర్రు, కొడుకులు పోయిర్రు. ఏముంటదండి? కానీ దేవునికి స్తోత్రం. పరీక్షలో నెగ్గాడు, నిలకడగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. Hallelujah. దేవుడు సాక్ష్యం ఇస్తుండండి. దేవునికి స్తోత్రం. Hallelujah. దేవుడు సాక్ష్యం ఇస్తుండు. ఇక్కడ అతడు నిలకడగా. ఆమేన్. స్తోత్రం. ఏదన్నా నష్టం కలగదు నీకు, ఏదన్నా కష్టం రాని నీకు, ఏదన్నా ఇబ్బంది రాని నీకు, నీ నిలకడ పొట్టు వలె అయిపోతుంది. పొట్టు. స్తోత్రం. ఋతు విషయం విన్నాం. ఆమె ఆ పొలంలోనే నిలకడగా. దేవునికి స్తోత్రం. Hallelujah. ఆ పనిలోనే నిలకడగా, ఆ పరిగలోనే నిలకడగా. స్తోత్రం. యోబు విషయం వింటున్నాము. ఆ శ్రమలో నిలకడ, ఆ బాధలో నిలకడ, ఆ శోధనలో నిలకడ, ఆ నష్టంలో నిలకడ, ఆ కష్టంలో నిలకడగా ఉన్నందున రెండంతల ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. Hallelujah. ఆమేన్. ఆమేన్. నిలకడ ఎప్పుడు పోతుంది? నిలకడ ఎప్పుడు పోతుంది? దేవుడే లేడు అనుకున్నప్పుడు నిలకడ, ఆ మనసు పోతుంది. దేవుడే ఉన్నాడు అనుకుంటే ఆ నిలకడ మనస్సు ఉంటది. Amen. నా విమోచకుడు సజీవుడు. దేవునికి స్తోత్రం. Hallelujah. ఆమేన్.
హల్లెలూయా. నా విమోచకుడు. సజీవుడు. పంట పోయింది, నా విమోచకుడు. సజీవుడు. మందరు పోయినాయి, నా విమోచకుడు. సజీవుడు. పనివారు పోయిర్రు, నా విమోచకుడు. సజీవుడు. కొడుకులు పోయిర్రు, బిడ్డలు పోయిర్రు, నా విమోచకుడు. సజీవుడు. నాకు శరీరం అంతా కూడా క్షీణించిపోయి సిలువుగా ఆడుతుంది, నా విమోచకుడు. సజీవుడు. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ ఓర్పు కలిగి ఉంటే రెండంతలు. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఆ ఓర్పు కలిగి ఉంటే రెండంతలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ నమ్మకం ఉంటే రెండంతలు. ఆ నిలుకడ ఉంటే రెండంతలు. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అందుకని నేను చెప్తున్నాను, ఆది పొలములో నిలకడగా, ఆ పని వారి దగ్గరనే నిలకడ, ఆ బోయాజు చెప్పినట్లే నిలకడగా ఉన్నది. ఇంటికి పోయినాక ఈ పాస్టర్ మధ్యలో చెప్తాడండి. స్తోత్రం. పాస్టర్ మత్తుగా చెప్తారు, కానీ నేను అనుభవించింది చెప్తాను కనుక తప్పగా పాటించవలసిందే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబద్ధీకులను నమ్మకండి, ట్రక్కేసుకున్న వాళ్ళని నమ్మకండి, బెల్ట్ పెట్టుకొని ఈడ పక్కలు ఇంత పెద్దగా కనపరుచుకున్న వాళ్ళు నమ్మకండి, మీసాల కళ్ళరేసేటోళ్ళని నమ్మకండి, నెత్తి కళ్ళరేసేటోళ్ళని నమ్మకండి, బంగారు బట్టుములు పెట్టుకున్న వాళ్ళని నమ్మకండి. తోలు దట్టి ధరించుకొని నమ్ముతారా? నమ్మరా? తోలు దట్టి ధరించుకున్నవాడిని, మాదిరిగా ఉన్నవాడిని నమ్మండి, మాటలు నమ్మండి, ఉపదేశం నమ్మండి, బోధన నమ్మండి. దేవునికి స్తోత్రం. నేను వాక్యం చెప్తున్నా, కథలు కాదు. వాక్యాన్ని ఎత్తి చెప్పుతున్నా, వాక్యాన్ని వివరించి చెప్పుతున్నా. ఆమేన్. ఈ దేవుడు నాకు ఇచ్చిన ఉపదేశం రాత్రే అడిగి పొందుకున్నా. స్తోత్రం. ఏం చెప్పాలి దేవా అని అడిగి పొందుకున్నా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తన 119:89 నేను ముగించబోతున్నాను. చాలా వాక్యం ఉంది. 119:89. యెహోవా, యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఎట్లుందండి దేవుని మాట? ఎట్లుంది? వాక్యం ఎట్లుంది? నిలకడగా నిలకడగా ఉన్నది. నీ కొరకు నిన్ను బలపరచుటానికి అది ఎదురు చూస్తున్నది. దేవునికి స్తోత్రం. నీ పట్ల నెరవేర్చబడటానికి, నువ్వు ఆశించిన నెరవేర్చబడటానికి, దైవికమైన వాటిని నీ జీవితంలో అనుభవింపచేయటానికి వాక్యము ఆకాశమందు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉన్నది, నిలకడగా ఉన్నది. ఆయన మాట మారదు. దేవునికి స్తోత్రం. భూమి ఆకాశము గతిస్తుంది, కానీ ఆయన వాక్యము ఎప్పుడు కూడా అది ఆకాశమందు ఎట్లుంది? నిత్యము నిలకడగా ఉన్నది. ఇంకెట్లుంది? వర్షములాగుంది. దేవునికి స్తోత్రం. ఇంకెట్లుంది? మేఘములు కమ్ముకున్నట్లుగుంది. దేవునికి స్తోత్రం. ఇంకెట్లుంది? నీ పంట మీద కురియుటానికి సిద్ధముగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకెట్లుంది? నీ దైవిక ఆశలను సిగురింపజేయటానికి సిద్ధముగా ఉంది. ఆమేన్. ఆమేన్. నేను సంతోషిస్తున్నా, నేను ఆనందిస్తున్నా. దేవునికి స్తోత్రం. నీ ఆశలను, ఋతు నీ ఆశలను, యోబు నీ ఆశలను సిగురింపజేయటానికి దేవుని వాక్యము ఆకాశమందు
నిలకడగా ఉన్నది. ఆమేన్. నిలకడగా ఉన్నది. ఆకాశం ఎదురు చూస్తున్నది, ఆశ పెట్టుకొని ఉన్నది. ఆయన వాకు త్వరగా పరిగెత్తడానికి సిద్ధముగా ఉన్నది, తటస్థించడానికి సిద్ధముగా ఉన్నది. ఎక్కడా? ఎట్లా? వర్షం వలె. ఎట్లా? మేఘము వలె. దేవునికి స్తోత్రం. ఆమేన్. అంటే నీ కొరకు ఎదురు చూస్తుంది. దేవునికి స్తోత్రం. మేఘాలు ఏం చెప్తాయండి? ఆ కాలం కొరకు ఎదురు చూస్తుంటాయి. ఆ కాలము రాగానే మెల్లమెల్లగా మేఘాలు వస్తుంటాయి. అవునా కాదా? ఆ విధంగానే వాక్యము ఆకాశం అందు నీ కొరకున్నది. దేవునికి స్తోత్రం. దేవుని వాకు నీ కొరకున్నది. ఆమేన్. అది నమ్మినప్పుడు నెరవేర్చబడుతుంది. నమ్మినప్పుడే నెరవేర్చబడుతుంది. ఇది నా వాక్యం, ఇది నా వాగ్దానం అని నమ్మినప్పుడే నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా 33:25 33:25 ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ మాట సెలవిచ్చుచున్నాడు. పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉన్నది. చూడండి, రాత్రి గురించి నిబంధన చేసిండు, పగటి గురించి నిబంధన చేసిండు. ఆ నిబంధన నిలకడగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రోజు దేవుడు చెప్తుండ సూర్యునికి, రోజు దేవుడు చెప్తుండ చంద్రునికి. కథమా అంతే. ఆజ్ఞాపించాడు, చెప్పాడు, అది జరుగుతూనే ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన మనతో నిబంధన చేసిండంటే కథమిగా దాన్ని తింపేసే వాళ్ళు లేడు. ఆమేన్. ఆయన మన ఇంటికి రావుడే ఆలస్యం, మనం పెట్టిన భోజనము తినుటే ఆలస్యం. అబ్రహాం ఇంటికి రావటమే ఆలస్యమైంది. వినండి, అబ్రహాం ఇంటికి రావటమే ఆలస్యం. అబ్రహాము సారా సిద్ధపరిచినటువంటి భోజనము చేయటే ఆలస్యం. నిబంధన చేసి వెళ్ళిపోవటమే. ఇక దాన్ని ఆపేవారు ఎవరన్నా ఉన్నారా? దేవుడు తెరిచింది ఎవడు ముయ్యలేడు, ఆయన మూసింది ఎవడు. కథం అయిపోయింది. దేవుడు తెరిచాడంటే కథం. నీ తోలు ముడతలు పోతే ఆయనకు అవసరం లేదు. నువ్వు ముసల్దానివైతే అవసరం లేదు. నీ స్త్రీ ధర్మం ముడిగిపోతే కూడా అవసరం లేదు. ఆయన తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమని రాయబడింది? ఏమని చదువుతున్నామండి? యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. పగటిని గూర్చి రాత్రి గురించి నేను చేసిన నిబంధన నిలకడగా ఉన్నది. సమయానికి తెల్లారుతుంది, సమయానికి పొద్దుగూకుతుంది. రోజు చెప్తలేడు పొద్దుగూకు తెల్లారు, పొద్దుగూకు తెల్లారు చెప్తుండ. కథం నిబంధన చేశాడు. దేవునికి స్తోత్రం. రాత్రి గురించి, పగటి గురించి మనకు కూడా వస్తాయి. ఏంటి ఏంటి రాత్రులు. రాత్రులు అంటే ఏంటి చెప్పండి? శ్రమ కాలం. ఆమేన్. పగలంటే ఏంటి? పగలంటే శ్రమ తీరిన కాలాలు.
ఆమేన్. నిబంధన అది, దేవుని నిబంధన. సృష్టి పట్ల ఆయన చేసిన నిబంధన, ప్రజల పట్ల ఆయన చేసిన నిబంధన. సువార్త ప్రకటించే వారికే రాత్రులు పగళ్ళు వచ్చినాయండి. స్తోత్రం. వారు ఓడలో ప్రయాణం చేసినప్పుడు కొన్ని రాత్రులే గడిపారు. సూర్యుడిని చూడలేకపోయారట వాళ్ళు. దేవుడు ఎక్కడ అనుకున్నారా? కానీ శ్రమలలో వచ్చే ఆశీర్వాదము ఇంత అంత ఉండదు. ఆమేన్. యోబుకు శ్రమలలో వచ్చిన ఆశీర్వాదం ఇంత అంత కాదు. రూతుకు శ్రమలలో వచ్చిన ఆశీర్వాదము ఇంత అంత కాదు. అది వర్ణింప సఖ్యం కాదు. నీకు శ్రమలు లేవంటే, నిందలు లేవంటే, కష్టము లేదంటే, సాతాను పోరాటము లేదంటే నీకు అసలు ఆశీర్వాదమే లేదు. నువ్వు ఆశీర్వాదం కోరుకుంటూనే లేవు. స్తోత్రం. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆయన నిబంధన రద్దు చేయడు. ఆయన పగటి గురించి రాత్రి గురించి సృష్టి పట్ల నిబంధన చేసిండు. పగటి గురించి రాత్రి గురించి మన వ్యక్తిగత జీవితం పట్ల కూడా నిబంధన చేశాడు. శ్రమలు ఉంటాయి, శ్రమలతో కూడిన ఆనందము సంతోషం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. శ్రమలను బట్టే రూతుకు ఆశీర్వాదం, శ్రమలను బట్టే యోబుకు ఆశీర్వాదం, శ్రమలను బట్టే అపోస్తులకు పరలోకం. శ్రమలు కోరుకుందామా లేదా? లేకుంటే ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇక్కడికి రాండి అన్న దగ్గరికి పరిగెత్తుదామా? అది నిలకడ కోల్పోయిన స్థితి. ఆశీర్వాదం ఉండదు. స్తోత్రం. ఇది అపోస్తుల బోధ. ఆశీర్వాదం ఉండదు. ఆమేన్. ఆశీర్వాదము రాదు. శ్రమలే వస్తాయి, శ్రమలతో కూడిన ఆశీర్వాదం వస్తుంది. ఆమేన్. శ్రమలు వస్తాయి, శ్రమలతో కూడా ఆశీర్వాదం. శ్రమలను మించిన ఆశీర్వాదం, శ్రమలను మించిన ఆశీర్వాదము రూతు, శ్రమలను మించిన ఆశీర్వాదము యోబుకు, శ్రమలను మించిన ఆశీర్వాదము అపోస్తులకు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆశీర్వాదం? పరలోకమే డైరెక్ట్. ఆమేన్. లేకుంటే ఇక్కడ ఇచ్చాడు అనుకో, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. అతడు అన్నాడు, ఇంకా మనం ఉండటానికి ఏముంది? ఎందుకు? 1 కోటి రూపాయలు ఉంటాయి, నీ చర్చ్ కట్టే చెప్పు. స్తోత్రం. సంఘానికి వచ్చి నా 1 కోటి రూపాయలు వచ్చినాయి, కారు కొనుక్కున్న పెద్ద సంఘానికి వెళ్ళాలి, పెద్ద కానికి ఇయ్యాలి. నిలకడ కోల్పోయిన స్థితి. స్తోత్రం. ఆశీర్వాదం ఎక్కడిది? ఆడికి పోయిన తర్వాత మేకలలో ఉంటాం. 2 మందలు ఉన్నాయి, ఆ 2 మందలు కూడా ఆడికి వెళ్తాయి. ఆడికి గేడు దగ్గరికి. స్తోత్రం. ఆడంటాడట అక్కడ మన ప్రభు అని యేసుక్రీస్తు అంటాడట, నా తండ్రి చేత ఆస్వాదించబడిన వారులారా, మీ కొరకు అనుగ్రహించబడ్డ రాజ్యమును స్వతంత్రించుకునండి. మీరు చాలా శ్రమలు అనుభవించారు, చాలా ఇబ్బందులు అనుభవించారు, అన్ని స్థితిగతులలో నిలకడగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అనుభవిస్తామా? నా దగ్గరనైతే నేను ఆశీర్వాదాలు ప్రకటించడానికి ఏమి లేదు. ఎవరు ఆశీర్వదించబడదు. యోబు ఆశీర్వదించబడ్డాడంటే ఆశీర్వాదమునకు ముందు శ్రమ.
ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అబ్బాయి ఏం పరిగెత్తుతారండి ఆశీర్వాదం అంటే గోసులు ఊడిపోయేటట్లుగా. ఈ బయట దేశపు వాళ్ళు వస్తారు, ఎందరికి 9 వారాలు కావాలంటే గుంపులు గుంపులు ఉరికొస్తారు స్టేజ్ దగ్గరికి. ఒక్కరు కూడా 9 వారాలు రావు. 9 వారాలు ఇచ్చేటోడు సేవకుడా అండి? 9 వారాలు సేవకుడు ఇస్తాడా? దేవుడు ఇస్తే వస్తాయి. దేవునికి స్తోత్రం. వరాలు దేవుని దగ్గర ఉన్నాయండి. దేవుడు ఇయ్యాలి. నీ నమ్మకత్వాన్ని మెచ్చుకొని, స్తోత్రం, నీ నిలకడ స్థితిని గ్రహించి, ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా రానున్న దినాలలో ఇంకా తేజగా ఉండబోతుంది వాక్యం. దేవునికి స్తోత్రం. బంగారు తీగలాగా ఉండబోతుంది. నాకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని చదువుతున్నామండి? ఏమని చదువుతున్నాము? త్వరగా ముగిస్తున్నా, టైం అయిపోయింది. ఈ మాట సెలవిస్తున్నాడు. రాత్రిని గూర్చి నేను చేసిన నిబంధన నిలకడగా నిలకడగా బోయాజు చెప్పిన మాటలను బట్టి రూతు నిలకడగా, దేవునికి స్తోత్రం, శోధన బాధల్లో యోబు నిలకడగా, ఆయన నిబంధన నిలకడగా ఉన్నప్పుడు మనం ఎందుకు నిలకడగా ఉండద్దు? స్తోత్రం. ఆయన వాక్యము ఆకాశములో నిలకడగా ఉన్నప్పుడు మనం ఎందుకు నిలకడగా ఉండద్దు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు ₹1 చెక్ ఇవ్వబోతున్నాను అని చెప్పాడు అనుకోండి. ఆ మాటను మిస్ అవుతారా? స్తోత్రం. ఆ మాటను మిస్ అవుతారా? ఆ మాటను నిర్లక్ష్య పెడతారా? ఫలాంటి డేట్ నాడు ఫలాని చోటికి రండి అని చెప్పాడు. ఎక్కడ? కరీంనగర్ రండి అని చెప్పాడు. చెక్కు అక్కడ ₹1 చెక్ ఇస్తాను, అక్కడికి రండి కరీంనగర్. కరీంనగర్ అయ్యా మేము రాలేము అని అంటామా? స్తోత్రం. ₹1 అండి. ఇంకా కాదంటే ఒక రోజు ముందెళ్ళి పండుకుంటాం. టైం కాడ ఉండాలి. ఒక రోజు ముందెళ్ళి పండుకుంటాం బస్ స్టాండ్ లో. దేవుని నిబంధన కొరకు ఎందుకు వేచి ఉండద్దు? స్తోత్రం. దేవుని నిబంధన కొరకు, దేవుని వాకు కొరకు, దేవుని మాట కొరకు నా చెవు మొత్తం, ముక్కు మొత్తం కొయ్యండి. రోజు ఉదయం సాయంత్రం 2 అధ్యాయాలు చదివి పండుకోండి. స్తోత్రం. మీ స్థితి ఎలా ఉంటుందో అప్పుడు మీరే చెప్పుదురు. కానీ ఇన్ని సంవత్సరాలలో ఒక్క దర్శనం వచ్చిందా మీకు? చెప్పండి. ఒక్క దర్శనం వచ్చిందా? ఒక్క కళ వచ్చిందా? పూర్తిగా బొత్తిగా. మొన్న ఒక మనిషి నేను ఒక గమ్యానికి వెళ్ళాలన్నమాట. గమ్యానికి వెళితే ఎట్లా వెళ్ళాలి? నేను ఎట్లా వెళ్ళాలి? నడిచి వెళ్ళాలి కదా, బండి మీద వెళ్ళాలి కదా. కానీ మంచి నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళలో కొట్టుకపోతుండగా పెద్ద పెద్ద రాళ్ళు వస్తున్నాయి. బాగులో రాళ్ళు ఉంటాయి కదా, పెద్ద పెద్ద రాళ్ళు వస్తున్నాయి. నీళ్ళలో ఇట్లా పండుకొని కొట్టుకపోతూనే ఉన్నా, పెద్ద పెద్ద రాళ్ళు చూస్తున్నా. మొత్తానికైతే చేరవలసిన గమ్యానికి చేరాను. కొట్టుకపోయి గడ్డకెక్కాను. గడ్డకెక్కిన తర్వాత వీడు చూసి దాటబోదామంటే
పెద్ద వాగొస్తుంది. అప్పుడు జాన్ బాబాయ్ గారు అక్కడికి వచ్చారట. ఆయనతో జరసేపు గడుపుతున్నానట. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏమైందండి? కళ లేదు, దర్శనం లేదంటే దేవుని ఏర్పాటు నుండి బొత్తిగా తొలగిపోయినాం మనం. సౌలు కళ లేదు, బొత్తిగా దేవుని ఏర్పాటులోనే లేడు, మొత్తం తొలగిపోయాడు. అరే కళ లేదు, దర్శనం లేదు, పనిరా పోదాం. ఈ దావీదు సౌలే ముందుగా ఏం చేశాడంటే, ఎక్కడ సోదే చెప్పే వాళ్ళు ఉన్నా చంపేయాలి. ఒక్కరు కనబడద్దు. సోదే చెప్పేవారు ఒక్కరు కనబడద్దు. ఒక్కరు లేరు దేశంలో సోదే చెప్పటం. మళ్ళీ ఈ కళా దర్శనాలు ఆగిపోయే వరకు అతడే అంటుండు, ఎక్కడ నుండి సోదే చెప్పేవాళ్ళు ఉంటే చూడుర్రా అంటే ఒక్క దొరికింది. స్తోత్ర. ఆమె సోదే చెప్తుంది, యేసు రక్తమే. కళ దర్శనాలు రావాలి. ఈ 2025లో నన్న కళ దర్శనాలు రావాలి మీకు. స్తోత్రం. కనీసము ఎద్దు ఒడిసినట్టు, కుక్క ఎంటబడ్డట్టు, పాము గరిచినట్టుగా నన్ను రాని. అదన్నా చెప్పితే నేను చెప్పుతాను. దేవునికి స్తోత్రం. దాని భావం ఏంటో చెప్పి మీలో తీవ్రత పెంచుతాను. అదన్నా రాని. అది ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎద్దు గుమ్మినట్లుగా, బర్రె పొడిచినట్లుగా, పాము గరిచినట్లుగా, కుక్క ఎంటబడ్డట్లుగా ఎప్పుడొస్తాయి తెలుసా? ఈ మాట వినండి శ్రద్ధగా. ఎప్పుడొస్తాయి తెలుసా? దేవుని ఏర్పాటులోకి వస్తున్నప్పుడు వస్తాయి. ఆమేన్. అంటే ఇంకా ఈ ఎద్దు పొడుసుడు, బర్రె గుమ్ముడు, కుక్క గరుసుడు, పాము ఎంటబడ్డు కూడా లేదంటే మొత్తమే ఏర్పాట్లోనే లేమన్నట్టు. ఇంతకంటే కఠినమేం చెప్పాలి? స్తోత్రం. ఇంతకంటే కఠినమేం చెప్పాలి? దేవుని ఏర్పాట్లోనే లేడు. ఇంతకంటే కఠినమేం చెప్పాలి? స్తోత్రం. రావాలి, దర్శనము రావాలి. ఇక్కడ రాయబడ్డ మాట మనము చదువుతున్నామండి. నిబంధనలో నిలకడగా ఉండాలి మనము. దేవునికి స్తోత్రం. 44:28లో ఏమని రాయబడింది? 40 కొద్దిమంది ఐగుప్తు దేశంలో నుండి యూదా దేశములకు తిరిగి వచ్చేదరు. అప్పుడు ఐగుప్తు దేశంలో కాపరులకు వెళ్ళిన యూదా వారిలో శేషము ఎవరి మాట నిలకడగా ఉండునో. స్తోత్రం. ఎవరి మాట నిలకడగా ఉండునో నాదో తమదో అది తెలుసుకొందురు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరి మాట నిలకడగా ఉండునో, ఆ మాట దేవుందో, ఆ మాట తమదో అని తెలుసుకుంటారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు తెలుసుకుంటలేరండి. ఈ బోధ దేవుని బోధన, తన బోధన తెలుసుకుంటలేరు. ఏం తెలుసా? వాక్యానికి ముందు అన్ని వాళ్ళ తోకలు చెప్పుకుంటారు. ఈ పాట నేనే రాశాను, ఇది నేనే చేశాను, ఈ విధంగా చేశాను, ఈ విధంగా. ఎన్ని తోకలు ఉంటాయండి వాళ్ళకు? చాలా తోకలు చెప్పుకుంటారు. కానీ వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అది దేవుని మాటనా కాదా, దేవుని బోధన కాదా గుర్తించాలి. దేవునికి స్తోత్రం. పౌలు తీమోతికి అదే చెప్తాడండి. నువ్వు గుర్తుపట్టాలి. ఆమేన్. బోధలను గుర్తుపట్టాలి, సేవకులను గుర్తుపట్టాలి, పనివారిని గుర్తుపట్టాలి. ఆమేన్.